ప్రతిధ్వనికి స్వాగతం. 2047 ఈ మధ్య పదే పదే వినిపిస్తోన్న సంవత్సరం ఇదే. కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఆధారంగానే భవిష్యత్తు ప్రణాళికలు రచించుకుంటున్నాయి, లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నాయి. కేంద్రంలో వికసిత్ భారత్, ఏపీలో స్వర్ణాంధ్ర, తెలంగాణలో విజన్ డాక్యుమెంట్. ఇలా పేరేదైనా లక్ష్యం మాత్రం ఒక్కటే: పెట్టుబడుల ఆకర్షణ, జీఎస్డీపీ పెంపు, ప్రజల జీవన ప్రమాణాల్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకుని వెళ్లడం. ఆ బాటలో పోటీ అంటున్నాయి తెలుగు రాష్ట్రాలు. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ఏపీ సిఐఐ సమిట్లో 13 లక్షల కోట్లు, తెలంగాణ గ్లోబల్ సమిట్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ ప్రయత్నాలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ అభివృద్ధి పోటీలో ఇరు రాష్ట్రాలకు కలిసి వస్తున్న అంశాలేంటి? పెట్టుబడులన్నీ ఫలిస్తే రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల ఆర్థిక ముఖ చిత్రం ఎలా మారబోతోంది? ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు సి కుటుంబరావు గారు, ఏపీ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు, P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్, శేఖర్ రెడ్డి గారు, సిఐఏ తెలంగాణ మాజీ అధ్యక్షులు. రైట్, ముందుగా కుటుంబరావు గారు, పెట్టుబడులు ఈ మధ్య ఏ వార్త చూసినా ఇవే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్స్ గా మారాయి. ఎందుకే జోరు? గుడ్ ఈవినింగ్ అండి, ఇటు కో ప్యానలిస్ట్ కూడా అనమాట. అయితే స్టార్టింగ్ లో కాస్త అపాలజీ, ఎందుకంటే కార్ లో నుంచి మాట్లాడాల్సి వస్తుంది. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. చెప్పండి. క్లియర్ గానండి, రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఈ పోటీ నెలకొంటాము అల్టిమేట్లీ ఎవరికి బెనిఫిట్? తెలుగు ప్రజలకే బెనిఫిట్. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అనమాట, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనమాట, స్వర్ణాంధ్ర వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 డాక్యుమెంట్ రావటం కూడా చూసాం. అందులో $2 ట్రిలియన్ ఎకానమీ దిశగా తీసుకెళ్తా 15% గ్రోత్ రేట్ కనుక ఎవ్రీ ఇయర్ నమోదు చేస్తే ప్రజల తలసరి ఆదాయం దాదాపు 66 లక్షలకి తీసుకెళ్లే దిశగా 2047కి అనమాట ప్రణాళిక రచించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అనమాట ఆ తెలంగాణ రైజింగ్ అని విజన్ డాక్యుమెంట్ ఏదైతే తీసుకొచ్చి $3 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ $2 ట్రిలియన్ ఎకానమీ అంది, తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీ అని అంది 2047కి. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి $5 ట్రిలియన్ ఎకానమీ కంబైన్డ్ గా అవుతుందన్నమాట. చూడాలి, ఎందుకంటే అప్పటికి దేశం లక్ష్యం, వికసిత భారత్ లక్ష్యం $30 బిలియన్. అంటే దాదాపు ఒక డామినెంట్ ఎకనామిక్ పవర్ గా, సూపర్ పవర్ గా అన్నమాట దేశం లోపల రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎమర్జ్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. అయితే రెండిట్లోనూ డిఫరెంట్ ప్రణాళికలు రచించడం జరిగింది. తెలంగాణ మనం చూసాం లేటెస్ట్ గా 3 ప్రాంగ్డ్ స్ట్రాటజీ పెట్టారు. ప్యూర్ రేర్ అని చెప్పేసి అని, కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అని, ఇటు పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అని, అదే రూరల్ రీజన్ ఎకానమీ అని క్లియర్ గా అనమాట. తెలంగాణ ఒక నిర్దిష్టమైన ఐడియా తోటి తెలంగాణ వచ్చింది ముందుకి. అదే అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ కూడా క్లియర్ గా 10 సూత్రాలు పెట్టుకుని జీరో పావర్టీ దిశగా అన్నమాట 2047 కల్లా $2 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా అవ్వాలి అని చెప్పేసి కూడా ఫోకస్ పెట్టింది. రెండు రాష్ట్రాలు రెండు విభిన్న పాత్రలు అనమాట పోషిస్తా విభిన్న మార్గాల్లో వాళ్ళ లక్ష్యాలు చేరటం కోసం అని చెప్పేసి కూడా ప్రణాళికలు డెవలప్ చేయటం జరిగింది. అయితే క్లియర్లీ సక్సెస్ అవుతాయా లేదా అంటాం, ఫాస్ట్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి మనం అనుకోవాలి. అందులో డౌట్ లేదనమాట. మనం ఇది వరకు కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే. రైట్ సార్, మళ్ళీ మాట్లాడదాం సార్. ఓకే, శేఖర్ రెడ్డి గారు, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్రానికి మొత్తం 5.75 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో పెట్టుబడుల రాకను ఎలా చూడాలి? నమస్కారం అండి, నేను కుటుంబరావు గారితో ఏకీభవిస్తున్నాను. నేను ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఎవ్రీథింగ్, వీఆర్ ఇన్ ద సేమ్ లైన్. అండ్ తెలంగాణ కూడా అంటే ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పారు, మనకి ఇక్కడ మొదటి నుంచి కూడా ఒక క్రెడెన్షియల్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ ఉంది. ఇది ఒక ఆల్రెడీ ఒక గ్లోబల్ డెస్టినేషన్ అయిపోయింది హైదరాబాద్ అనేది. సో ఇక్కడ మనకు ఒక ఇన్వెస్టర్స్ కు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంది, ఇక్కడ వాళ్ళకి కావాల్సిన టాలెంట్ ఉంది, ఇక్కడ కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ డిఫరెంట్ సెక్టర్స్ వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తారు కాబట్టి దే నో దిస్ ఇస్ ఏరియా వేర్ దే కెన్ ఇన్వెస్ట్ పీస్ఫుల్లీ అండ్ దే కెన్ ప్రోగ్రెస్ అనేది ఉంది. కాబట్టి డెఫినెట్ గా మా చీఫ్ మినిస్టర్ గా అదే టార్గెట్ పెట్టినారో
అది రీచ్ కావడం ఈజీ అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లస్ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆయన ప్రపోజల్స్ పెట్టారు. ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ దట్ అండ్ అన్ని కూడా అనుకూలిస్తున్నాయి. డెఫినెట్ గా విల్ రీచ్ అవర్ వాట్ ఎవర్ టార్గెట్ ఈజ్ ప్రపోజ్డ్. అండ్ మనకు గతంలో కూడా ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పినట్టు మనము గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఏ మైల్ స్టోన్ పెట్టుకున్నా మనం ఆ మైల్ స్టోన్ విత్ ఇన్ ద టైంలో బట్టనే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని కూడా కంప్లీట్ చేసుకున్నాం, టార్గెట్ కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి మనకు ఆ ఫాస్ట్ హిస్టరీ కూడా ఉంది. సో పీపుల్ విల్ బిలీవ్. అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం కర్ణాటక వారు కూడా వచ్చేసి మనం ఎంటైర్ సౌత్ అంతా మనము గ్రో కావాలా, మనం సౌత్ ఉన్న అందరం స్టేట్లు కూడా ఇక్కడ సపోర్ట్ చేయాలని కూడా అన్నారు. ఇది పాజిటివ్ థింగ్. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడము, వి షుడ్ గ్రో. ఎందుకంటే మా చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఐఎమ్ అవుట్ కాంపీట్ విత్ ఇంటర్నేషనల్ సిటీస్ అని అంటున్నారు. సౌత్ కొరియాను, జపాన్, జర్మనీ, సింగపూర్ తో కంపేర్ చేసుకుంటా నేను. సో మనం వాళ్ళు సపోర్ట్ చేసుకుందామనే ధోరణితో పోతుంది. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ హెల్దీ అట్మాస్ఫియర్ లో ఉన్నాం. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో, ది కంపెనీస్ ఆల్సో లుకింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ గెటింగ్ హియర్. వాళ్ళకి ఒకటి కాంపిటేటివ్ గా వాళ్ళ ప్రోడక్ట్ కాస్ట్ లో వస్తుంది. స్టిల్ వీఆర్ లోయెస్ట్ కాస్ట్ మొత్తం వేరే కంట్రీస్ తో చూస్తే. కాబట్టి మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఫ్యూచర్ ఉందండి. అయితే శేఖర్ రెడ్డి గారు, మనం నిన్నే చూసాము తెలంగాణ రైజింగ్ 2 days కూడా చాలా అట్టహాసంగా జరిగింది. 2 days కూడా మహా దిగ్గజాలు అటెండ్ అయ్యారు. అలాగే ఫ్యూచర్ సిటీ అని ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఆ విధి విధానాలను కూడా దిగ్గజాలు చాలా ప్రముఖంగా ప్రస్తావించారు, బాగా మెచ్చుకున్నారు కూడా. ఆ బుక్ ని కూడా అన్ని పేజీలతో 35 పేజీలతో చేసిన విజన్ డాక్యుమెంట్ ని. సో ఫ్యూచర్ సిటీ అనేది మనం ఎలా ఉంటుందని అనుకోవచ్చు? అంటే ఇప్పుడు మనకు ఒకటి బేసికల్ ఏంటంటే మనం ఇది ఎస్టాబ్లిష్డ్ సిటీ, ఇది దీనికి మనము ఎక్స్టెన్షన్ పోతున్నాం టువర్డ్స్ సౌత్. అక్కడ ఇంకోటి మంచి పని ఏం చేశారంటే చీఫ్ మినిస్టర్ గారు, ఈ గవర్నమెంట్ ఏం చేశారంటే ఎక్కడో నోవాటెల్లో ఎక్కడో పెట్టకుండా ఈ యొక్క ఈవెంట్ అనేది ఎక్కడైతే ఫ్యూచర్ సిటీ ప్రపోజ్ చేశారో అదే అక్కడే పెట్టారు. సో పీపుల్ హావ్ సీన్ ఒక 15-20 minutes లో డ్యూరేషన్ లో దే ఆర్ రీచింగ్ ది డెస్టినేషన్ ఆ ఫ్యూచర్ సిటీకి. సో అదొక మేజర్ అట్రాక్షన్ అయిపోయింది. ఇంకోటి కూడా 3 weeks లోనే వాళ్ళు చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడము, డెలిగేట్స్ రావడము. నాట్ ఓన్లీ దట్, గ్లోబల్ లెవెల్లో ఉన్న లీడర్స్ అందరినీ కూడా వర్చువల్ గా తీసుకొచ్చి మాట్లాడిచ్చారు. నిన్న ఈవినింగ్ జరిగిన దాంట్లో మనకు సోషల్ మీడియాలో కానీ ఇక్కడ కానీ అక్రాస్ ద గ్లోబ్ ఇస్ ద టాక్ ఆఫ్ ది గ్లోబ్ అయిపోయింది ఈవెంట్ కూడా. సో దాంతో పాజిటివ్నెస్, పర్సెప్షన్, మంచి పర్సెప్షన్ వచ్చింది. సో పీపుల్, నేను ఒక మినిస్టర్ గారు నేను మాట్లాడుతుంటే ఇన్వెస్ట్మెంట్స్ వద్దంటే వస్తున్నారన్నా అన్నాడు, విన్నారా? సో దట్ ఈస్ ద పర్సెప్షన్ నౌ. వద్దంటే వస్తున్నారు అనే ఒక పదం వాడాడు. సో అంటే పీపుల్ ఆర్ ఇన్ క్యూ టు ఇన్వెస్ట్. సో ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్. అంటే మనము ఓవరాల్ గా మనము ఒక మంచి పరిస్థితిలో ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్, ఈకో సిస్టమ్ ఇన్ని సంవత్సరాల నుంచి మనం డెవలప్ చేసిన బేస్ ఏదైతే ఉందో దట్ ఈస్ సెండింగ్ ఎ పాజిటివ్ వైబ్రేషన్స్ టు గ్లోబల్ లీడర్స్. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఒక డోకా లేదు, డౌట్స్ లేవు, విన్నారా? టాలెంట్ పూల్ కూడా ఉంది మన దగ్గర. అన్ని ఏదంటే అది ఉందండి. మీరు ఇప్పుడు వేరే గ్లోబల్ సిటీస్ లో మీకు ఏదైతే దొరుకుతుందో అది ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. ఇక్కడ ఆ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి, తక్కువ రేట్లో ఉన్నాయి. మీరు ఇంకొక ట్రెండ్ కూడా చూసి ఉంటారు, గత ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా చూస్తే మన వాళ్ళు ఎన్ఆర్ఐస్ చాలా మంది మేము వచ్చేస్తాం హైదరాబాద్ కు, మాకు ఇక్కడే బాగుంది, ఇంత బాగా ఎస్టాబ్లిష్ అయింది సిటీ, గ్లోబల్ స్టాండర్డ్స్ లో వచ్చింది, ఇక్కడ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మాకు అక్కడ ఉన్నదానికంటే ఇక్కడే బాగున్నాయి అనేది అందరు వ్యక్తపరుస్తున్నారు. అండ్ ఎవరు వచ్చినా కానీ కూడా ఎనీ ఇన్వెస్టర్ వేర్ ఇస్ కమింగ్ హియర్ బట్ సీయింగ్ ద టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ గ్లోబల్ బ్రాండ్స్ ఏదో ప్రెజెన్స్ ఉందో అది మనకు ఇది ఒక ఫార్చ్యూన్ అండి. అది ఆ గ్లోబల్ బ్రాండ్స్ ప్రెజెన్స్, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా. ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ చూశారు మన 2 days మాట్లాడటం కూడా, లేదండి ఇక్కడ వీఆర్ వెరీ హ్యాపీ, మంచి టాలెంట్ ఉంది ఇక్కడ, మాకు అనుకూలంగా ఉన్నది, ఇక్కడ పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ అనుకూలంగా ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. దట్స్ ఎ పాజిటివ్నెస్. ఎస్ వీఆర్ కమింగ్ అగైన్, వీఆర్ ఇన్వెస్టింగ్ మోర్, ఎక్స్పాన్షన్ పోతున్నామని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక మంచిది మన ఇండియాకి కానీ, మన తెలుగు రాష్ట్రాలకు కానీ, సౌత్ కానీ ఇస్ ఏ పాజిటివ్ థింగ్. రైట్ టైంలో రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు, ఒక పాజిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేశారు. దట్ పర్సెప్షన్ ఇస్ గుడ్ ఫర్ బోత్ ద స్టేట్స్, ఎంటైర్ సౌత్ అండ్ ఇండియా కూడా మంచి పర్సెప్షన్ క్రియేట్ చేశారు, థ్యాంక్స్ టు ది హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఓకే, రైట్. క్రియోటో సొల్యూషన్ సిఎండి డాక్టర్ కరణం ప్రసాద్ గారు మనతో డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. ఏపీలో గత నెల సిఐఏ సమిట్ లో రికార్డు స్థాయిలో
13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. గూగుల్, రిలయన్స్, బ్రూక్ఫీల్డ్, టీసీఎస్లు డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. అవన్నీ ఏం సూచిస్తున్నాయి? యాక్చువల్గా అండి, అమరావతి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఏపీకి రియల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎత్తు అండి. ఆయన బ్రాండింగ్, ఏపీ బ్రాండింగ్ రావటం మూలంగా, అలాగే కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఒకటి రావటం మూలంగా ఏంటంటే ఈ డేటా సెంటర్స్ కానీ గూగుల్ వాళ్ళు కానీ వీళ్ళందరూ అండి అందరూ కూడా ఏపీకి రావటం అనేది చాలా అంటే గుడ్ శుభసూచకం అండి. అవన్నీ సూచించడం అనేది ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి గారు అండ్ ఇతర మంత్రులు అందరూ కూడా ప్రపంచమంతా తిరిగారండి. ఒక రోజులో వచ్చింది కాదు. వీళ్ళు అన్ని కంట్రీస్కి వెళ్ళారు, అన్ని కంపెనీస్కి వెళ్ళారు, అన్ని చోట్లకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ యొక్క అసలు ఏంటి, ఏ విధంగా మీరు ఇక్కడికి వస్తే మేము స్పీడీ బిజినెస్ అనేది ఒకటి కాన్సెప్ట్ తీసుకొచ్చాం, దాని మూలంగా మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇమీడియట్గా మీకు ఫలితాలన్నీ కూడా ఇస్తాము, ఎటువంటి కష్టాలు ఇక్కడ ఉండవు అనేది భరోసా ఒకటి కల్పించారండి నిజంగా. ఇప్పుడు దాదాపుగా ప్రపంచంలో ఉన్న చైనీస్ నుంచి ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఇండియాకి షిఫ్ట్ అవుతున్నాయి. ఇండియా నుంచి ఎక్కువ కంపెనీస్ మన ఆంధ్రప్రదేశ్కి చూస్తున్నాయి. రీసెంట్గా చూస్తే మీకు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా తీసుకొచ్చేసి అమరావతిలో మొత్తము మనకి అమరావతిలో 2 lakh యూత్కి ట్రైనింగ్ ఇస్తూ 1772 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే గూగుల్ 87,000 కోట్ల రూపాయలతో ఏఐ బేస్డ్ డేటా సెంటర్ని వైజాగ్లో వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇవన్నీ కూడా శుభసూచకం అండి. నిజంగా ఆంధ్రప్రదేశ్కి బ్రాండింగ్ మళ్ళీ తిరిగి వచ్చింది. మొత్తం ఇండియాలోనే టాప్ 1 and 2లో ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే సేఫ్ అండ్ సెక్యూర్ అనే అభిప్రాయంతో టోటల్ ఇండస్ట్రీ ప్రపంచంలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇటువైపు రావడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. శేఖర్ రెడ్డి గారు, తెలంగాణ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యం చేరుకోవటంలో ఏ రంగాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది? వాటికి ప్రభుత్వ తోడ్పాటు ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన దగ్గర హబ్స్ ఏదైతే ఉన్నాయో, ఫార్మా కానీ ఐటీ కానివ్వండి, డిఫెన్స్ ఏరో స్పేస్ కూడా బాగా పనిచేస్తుంది ఇక్కడ. దాంతో పాటు ఇప్పుడు సీఎం గారు ఎక్కువ ఈజ్ ఆల్సో కాన్సన్ట్రేట్ ఏఐ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తర్వాత హెల్త్ టూరిజం మీద చేస్తున్నారు, స్కిల్ మీద, ఎడ్యుకేషన్ మీద, ఈ మొబిలిటీ మీద, ఇవన్నిటి మీద కూడా డేటా సెంటర్స్ కానివ్వండి, జీసీసీ కూడా మనకు ఈ మధ్య కాలంలో చాలా యాడ్ అయినాయి. సో వీటన్నిటిని కూడా చూసుకుంటే ఈ రాబో కాలంలో ఈ అన్ని కూడా మనకు రావడం జరుగుతుంది ఇక్కడ. అండ్ నాన్ పొలిటింగ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు నాన్ పొలిటింగ్, ఈవెన్ ఎంటర్టైన్మెంట్ కూడా నిన్న కూడా చూసాం. ఇక్కడ చాలా మంది వచ్చారు బాంబే నుంచి. సో పీపుల్ ఆర్ విల్లింగ్ టు కమ్ టు హైదరాబాద్ అండ్ ఇన్వెస్ట్. అండ్ ఒకసారి మాకేందంటే ఈ యొక్క టార్గెట్ పెట్టడం అనేది నాకు ఒక ఇండస్ట్రీలో కూడా ఒక మంచి అనిపిస్తుంది, పాజిటివ్నెస్ అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే హ్యావ్ టు లుక్ బ్యాక్ అండ్ సీ వేర్ ఆర్ దే రీచింగ్, ఏ టార్గెట్ ఎంతవరకు రీచ్ అయినారు అనే దాంట్లో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇంకా 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 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వస్తుందని అనుకుంటున్నాను. అంటే ప్రపంచంలో లేనటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే ఇండస్ట్రీని ట్రస్ట్ చేయడము, పర్మిషన్స్ అనేది ఇన్స్టాంట్ గా ఇవ్వడము. ఎందుకంటే టెక్నాలజీ ఉంది, ఇప్పుడు మనకు డిజిటల్ టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ ఉపయోగించి మనం ఎట్లయితే ఫైనాన్షియల్ గా డీలింగ్స్ ఎట్లా చేసుకుంటాము ఆన్లైన్ లో, అదే విధంగా అన్ని పర్మిషన్స్ కూడా ఆన్లైన్ చేయడం వల్ల అదొకటి. రెండోది ఏమన్నా మల్టిపుల్ టాక్సేషన్ ఉంటే కూడా డబుల్ టాక్సేషన్ కూడా ఉంటే అవాయిడ్ చేయడము. తర్వాత దీంట్లో కూడా ఇంకొకటి, నేను కూడా నిన్న ఒక మినిస్టర్ గారితో చెప్పడం జరిగింది, ఈ యొక్క ఎంటైర్ ఈ యొక్క భారత్ సిటీని ఒక స్పెషల్ జోన్ కింద డిక్లేర్ చేసి బయట నుంచి ఏమి ఇంటర్ఫిరెన్స్ లేకుండా పీస్ఫుల్ గా వీలవుతే కొంత సర్వీసెస్ కానీ, ఏమైతే వాటర్ కానీ, పవర్ కానీ, లేబర్ లాంటి ఎలాంటి అయినా కూడా గవర్నమెంట్ తరఫున ఏదైనా ఒక కంపెనీ ఇఫ్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద సర్వీసెస్ వితౌట్ అంటే ఒక జపాన్ వాడు వచ్చినా, ఒక కొరియన్ వాడు వచ్చినా, యూ షుడ్ ఫీల్ సేఫ్ ఇన్సైడ్ ద సిటీ. ఈ భారత్ సిటీకి వెళ్తే మన దగ్గర ఉండే ఈకో సిస్టమే ఉంటుంది, ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఇక్కడ లోకల్ గా డిస్టర్బెన్సెస్ ఉండవు అనేది కూడా, అది కూడా వన్ ప్లస్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ దిస్ విల్ బికాస్ ఆఫ్ ద లొకేషన్ అనుకోండి, సెంటర్ ఆఫ్ ద ఇండియా అనుకోండి, తర్వాత మనకున్న నెట్ ఏదైతే కనెక్టివిటీ ఉందనుకోండి, ఎయిర్ కనెక్టివిటీ కానీ, దేని చూసినా కానీ కూడా మనము వీఆర్ బెటర్ ప్లేస్. డెఫినెట్ గా
భారత్ ఫ్యూచర్ సిటీ ఈస్ గోయింగ్ టు ఫ్లరిష్. అండ్ తెలంగాణ వారు ఏదైతే సీఎం గారి ఆలోచన ఉందో 3 regions కింద తను డివైడ్ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఇట్ విల్ యాడ్. నాట్ ఓన్లీ దట్, ఈ మధ్యలో కొంత ఇండస్ట్రియల్ ల్యాండ్ కూడా సిటీలో కూడా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్ కూడా మల్టీ యూజ్ కన్వర్షన్ ఒప్పుకున్నారు కాబట్టి గవర్నమెంట్ అక్కడ కూడా చాలా ల్యాండ్ బ్యాంక్ కూడా విచ్ ఈస్ ఆల్రెడీ సరౌండెడ్ బై లాట్ ఆఫ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అక్కడ. మీకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హెల్త్ కేర్ కానివ్వండి, అన్ని ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఉన్న ల్యాండ్ మనకు ఆల్మోస్ట్ ఒక 9,000 acres మనకి సిటీలో కూడా దొరుకుతుంది కాబట్టి దట్ విల్ ఆల్సో డెఫినెట్లీ ఇంకొక విధమైన ఒక బ్యాలెన్స్డ్, అంటే సిటీ ఇంతకుముందు మోస్ట్లీ వెస్ట్ కే ఎక్కువ పోతుంది కదా, ఇది కొంత నార్త్ కానీ ఈస్ట్ కానీ కొంత స్ప్రెడ్ అవ్వడానికి కూడా, ఈవెన్ టువర్డ్స్ ది బాంబే రూట్ కానివ్వండి, ఈస్ట్ కానీ కూడా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. డెఫినెట్ గా ది ల్యాండ్ బ్యాంక్, హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఈజ్ అవైలబుల్ ఫర్ తెలంగాణ. ఔటర్ రింగ్ రోడ్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఇవన్నిటికి కూడా డెఫినెట్ గా ఈ వచ్చే ఎంటర్ప్రీనర్స్ కు కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ కూడా తగ్గుతుంది వాళ్ళకు, బికాస్ ఆఫ్ ద రీజనల్ రింగ్ రోడ్ వల్ల కూడా. కానీ తర్వాత మేబీ అగ్రికల్చర్ సైడ్, ఫుడ్ ప్రాసెసింగ్ సైడ్ కూడా పెద్ద ఎత్తున ఫ్యూచర్ లో ముందుకు పోతారు అనుకుంటాను. ఎందుకంటే ఈజ్ డిఫైనింగ్ ది థర్డ్ రీజన్, ఎకనామిక్ రీజన్ ఫ్రమ్ ది RRR టు స్టేట్ బౌండరీస్ వరకు కూడా యూ వాంట్ టు డెవలప్ అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ బేస్డ్ ఇండస్ట్రీ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ మోర్. నేను అనుకునే ఏంటంటే మనము మనకు మనసు ఉంటే మార్గం ఉందంటారు కదా, అట్లనే దెర్ ఇస్ ఎ వే. సో వారు టార్గెట్ పెట్టినప్పుడు డెఫినెట్ గా వీ విల్ రీచ్ ద టార్గెట్ అనుకుంటున్నాను నేను. ఓకే ప్రసాద్ గారు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దావోస్ ఆర్థిక వేదిక సదస్సులోనూ ఏపీ, తెలంగాణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారుల్ని అంతగా ఆకర్షిస్తున్న అంశాలేంటి? ఇక్కడ ఇందాక చెప్పినట్టు స్పీడీ డూయింగ్ బిజినెస్ కి 2 రాష్ట్రాలు కూడా అమలు పరుస్తున్నాయండి. దాదాపు చెప్పటమే కాదు, అమలు పరుస్తున్నాయి. అలాగే యాక్చువల్గా ఎనీ ఇండస్ట్రియల్స్కి ఏం కావాలండి ఇక్కడ? నాకు మంచి, ఎస్పెషల్లీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని ప్రపంచంలో అంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయంటే వాటర్ లభ్యత అనేది దొరకట్లేదు, అలాగే ఎనర్జీ అనేది, కంటిన్యూస్ ఎనర్జీ అనేది దొరకట్లేదు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తప్పితే మిగతా రాష్ట్రాల్లో కూడా చూస్తే ఇండియాలో. సో అలాగే ఇంకొకటి ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్ అండి. యాక్చువల్గా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అండి, లా అండ్ ఆర్డర్ చాలా బెటర్గా ఉంటుంది కంపేర్ టు అదర్ ఇది. అండ్ చైనా నుంచి ఇప్పుడు చాలా కంపెనీస్ అన్ని కూడా బయటికి రావడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఈ 2 రాష్ట్రాల్లోనే, అంటే చాలా ఈ ఇద్దరు సీఎంలు కూడా చాలా డైనమిక్గా ఉన్నారండి. యాక్చువల్గా వీళ్ళు ఎష్యూరెన్సెస్ ఇస్తున్నారు, అలాగే ఫాలోఅప్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా పెండింగ్ ఉందనుకోండి, ఇమీడియట్గా ఆ ఇండస్ట్రియలిస్ట్కి వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నారు. అది మిగతా స్టేట్లో ఎక్కడా లేవు కాబట్టి అది అడ్వాంటేజ్ అవుతుంది, అదే ఆకర్షిస్తుంది. నెక్స్ట్ ఇన్సెంటివ్స్, అసలు ఇన్సెంటివ్స్ మిగతా వాళ్ళు అనుకోని, అసలు ఆలోచించకముందే వీళ్ళు ఆ ఇన్సెంటివ్స్ ప్రకటిస్తున్నారు. అండ్ అలాగే రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేయటం అనేది మిగతా స్టేట్లో అంతగా లేదండి, కొంచెం వెనకబడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం అవి కొంచెం చాలా ఫాస్ట్గా ఉన్నాయి. ఇంకొకటి అంటే స్కిల్ డెవలప్మెంట్, అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్స్ ఏమేంటి ఉన్నాయి అనేది ముందు చూపుతోనే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ 2 చోట్ల కూడా పెట్టడం జరిగింది. అవి రిక్వైర్మెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు వాళ్ళని కనుక్కొని ఆ స్కిల్ డెవలప్మెంట్ మ్యాన్ పవర్ అంతా కూడా గవర్నమెంటే సప్లై చేయడం జరుగుతుంది. అది మిగతా స్టేట్లో కానీ మిగతా కంట్రీస్లో కొంచెం వెనకబడ్డారు. అలాగే ఏఐని కానీ, క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ, ఇలాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్స్ అన్నీ కూడా మనం ఇమీడియట్గా, అంటే అసలు బ్యూరోక్రాటిక్ సిస్టమ్స్ కొంచెం, అంటే ఇక్కడ స్పీడ్గా ఉండటం మూలంగా ఏంటంటే స్లో అనేది లేదండి. ఫాస్ట్గా ఏఐ అక్కడ ప్రపంచంలో వచ్చిన 2 రోజుల్లో ఇక్కడ ఏఐ గురించి మాట్లాడటం జరుగుతుంది, క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది, డేటా సెంటర్స్ గురించి మాట్లాడటం జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం జరుగుతుంది. మినిస్టర్లు వెళ్తున్నారు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. లేకపోతే మైక్రోసాఫ్ట్ రావటం ఏంటి, గూగుల్ రావటం ఏంటి, లేకపోతే అసలు ఈవెన్ ట్రంప్ గారు రావటం ఏంటి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే డెఫినెట్గా ఈ 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. అండ్ డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు ఆ ఫోర్స్ కూడా బాగా ఫాస్ట్గా పనిచేస్తున్నాయి. ఓకే కుటుంబరావు గారు, ల్యాండ్ అవైలబిలిటీ కూడా అండి, ల్యాండ్ అవైలబిలిటీ కూడా బాగుంది ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో.
ఓకే, అవును, ఎస్. కుటుంబరావు గారు, విధానపరమైన నిర్ణయాలు చూస్తే ఏపీలో స్వర్ణాంధ్ర 2047, తెలంగాణలో విజన్ డాక్యుమెంట్ 2047, స్థూలంగా వాటి లక్ష్యాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు క్లియర్ గానండి, రెండు రాష్ట్రాలు అనమాట వాళ్ళ ఓన్ పార్ట్ అనమాట ఫర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డెవలప్ చేయడం జరిగింది. స్వర్ణాంధ్ర 2047 అని ఏదైతే ఒక లాంగ్ టర్మ్ విజన్ డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ చేసిందో అందులో కపుల్ ఆఫ్ ఐటమ్స్ ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం కూడా. ఎందుకంటే ఇప్పటికీ కూడా మనది యువ భారతం. ఎందుకంటే వన్ ఆఫ్ ద యంగెస్ట్ పాపులేషన్ ఉన్న నేషన్స్ అన్నమాట, వర్కింగ్ పాపులేషన్ ఉన్న నేషన్. కాబట్టి ఉద్యోగ కల్పన అనేది కీ అవుతుంది. కాబట్టి మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి దాంతోపాటు అనమాట భవిష్యత్ తరాల కోసం అని ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయాలి అని చెప్పి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు గోల్గానమాట నిర్దిష్టంగా కూడా పెట్టుకుని ఈ గ్రోత్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు అగ్రిటెక్ అవనియండి, గ్రీన్ ఎనర్జీ అవనియండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనియండి, అండ్ ఎంఎస్ఎంఈస్ అవనియండి, ఈ అన్ని సెక్టార్స్ లో కూడా అనమాట ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఒక లాంగ్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎస్పెషల్లీ పోర్ట్స్, కారిడార్ బేస్డ్ డెవలప్మెంట్ అండ్ అదేవిధంగా పరిశ్రమలకి రాయితీలకి అనమాట సింప్లిఫికేషన్ చేయడం కోసమని ఒక ఎస్క్రో సిస్టమ్ డెవలప్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతోంది క్లియర్గా. అయితే ప్రధానంగా లక్ష్యం ఏంటంటే హ్యూమన్ యాంగిల్ కూడా చూస్తే జీరో పావర్టీ, అంటే బై 2047 పావర్టీ లేని రాష్ట్రంగా అనమాట రాష్ట్రాన్ని తీర్చిదిద్దటానికి సైమల్టేనియస్ గా అనమాట హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అలాంగ్ విత్ నేషనల్ గోల్స్ వికసిత్ భారత్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ గా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక కూడా ఉంది. అయితే $2 ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పేసనే ప్రణాళికలో ప్రధాన అంశం. $2 ట్రిలియన్ ఎకానమీ చేయటానికి 15% పర్ ఇయర్ అనమాట చొప్పున పెరిగితే రాష్ట్రం తలసరి ఆదాయమే 66 లక్షలకు చేరుతుందని కూడా మనకు తెలిసిన విషయమే. అప్పటికి పాపులేషన్ గ్రోత్ కానీ ఇవన్నీ కూడా రేషియోస్ కంప్యూట్ చేసుకుంటే అండ్ కొత్త గ్రోత్ కారిడార్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో రాయ్పూర్, వైజాగ్ అవనియండి అండ్ ఇలాంటివి కూడా ఖచ్చితంగా అనమాట గ్రోత్ కి కొత్త దశ కూడా ఇస్తాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాం. సైమల్టేనియస్ గా తెలంగాణ కూడా అప్రిషియేట్ చేయాలి. ఒక విధంగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పునాది వేశారు హైటెక్ సిటీ ద్వారా, ఒక గ్లోబల్ సిటీగా అనమాట హైదరాబాద్ ని తీర్చిదిద్దారు. కాబట్టి ఒక బంగారు బాత కింద అనమాట హైదరాబాద్ అనమాట ఎట్లా క్లెవర్ గా వాడుకుని దాన్ని హైదరాబాద్ ని లివరేజ్ చేసుకుని తెలంగాణ గ్రోత్ ని ఎట్లా షేప్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా మంచి డాక్యుమెంట్ క్రియేట్ చేసింది. తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పేసి తెలంగాణ కూడా $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా స్టెప్స్ చేస్తోంది. అండ్ ఖచ్చితంగా వాళ్ళ పాలసీ ఆంధ్రప్రదేశ్ పాలసీకి డిఫరెంట్ గా ఉన్నా కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన పాలసీ అనమాట వితౌట్ ఎనీ డౌట్. అందులో మనం చూడాల్సిన ప్రధాన అంశాలు ఏంటంటే ఎకానమీని డివైడ్ చేసుకుని, ఎందుకంటే మనకు తెలుసు హైదరాబాద్ ఇస్ ద బిగ్గెస్ట్ జిఎస్టిపి అర్నర్ ఫర్ తెలంగాణ అని చెప్పేసి అని. అందుకని ఒక కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అని తయారు చేసి రీజనల్ రింగ్ రోడ్ లోపల అనమాట పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అని తయారు చేసి అండ్ అదే విధంగా రూరల్ ఏరియాస్ ని ఇగ్నోర్ చేయకుండా రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకానమీ అని తయారు చేసి దాని విధంగా అనమాట లక్ష్యాలు పెట్టుకుని వాళ్ళు కూడా ఖచ్చితంగా అనమాట తెలంగాణ కూడా అనమాట ఇటు గ్రీన్ ఎనర్జీ దిశగా అవనియండి రకరకాలుగా అనమాట స్టెప్స్ తీసుకుని హ్యూమన్ యాంగిల్లో డెవలప్మెంట్ ప్లాన్ చార్ట్అవుట్ చేయటం కూడా మంచిదంటారు. ఆల్ ఇన్ ఆల్ రెండు రాష్ట్రాల ప్రోగ్రెస్ కూడా అనమాట తెలుగు కమ్యూనిటీకి యాజ్ ఏ తెలుగు పీపుల్ స్టేట్స్ కింద అనమాట డెఫినెట్లీ తెలుగుస్ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ మేజర్ పవర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి బై 2047 ఈ రెండు రాష్ట్రాల గ్రోత్ ప్లాన్స్ అయితే ఖచ్చితంగా చూపిస్తున్నాయి, అందులో డౌట్ లేదనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్ లో మేము చేస్తున్న దాంట్లో ఇంకా 2-3 అంశాలు కూడా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. హ్యూమన్ డెవలప్మెంట్ లో ఎస్పెషల్లీ
లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తీసుకుని దాని తర్వాత అన్నమాట ప్రైమరీ ఎడ్యుకేషన్ అవనియండి వీటన్నిటిపైన కూడా అన్నమాట కొత్త పాలసీస్ రచించి ఇవాళ దేశానికే ఒక మార్గదర్శకంగా అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ పాలసీ. ఎందుకంటే యూత్ ని ఫ్యూచర్ లో అడ్రస్ చేయాలంటే ఎడ్యుకేషన్ ప్రాపర్ గా ఉండాలని కూడా ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఆ దిశగా అన్నమాట స్టెప్స్ తీసుకుంటానే హైదరాబాద్ ఎట్లయితే తెలంగాణ ఉందో ఆంధ్రప్రదేశ్ కి వైజాగ్ ని డెవలప్ చేయడం కోసమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్లీ ఇన్వెస్టర్ సమ్మిట్ వైజాగ్ లో చేసిన తర్వాత విశాఖ ఎకనామిక్ రీజన్ అని చెప్పేసి కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. బై 2032 అంటే ఇవాళ నుంచి కేవలం 7 సంవత్సరాల్లో విశాఖ ఎకనామిక్ రీజన్ ఒక్కటే $120 బిలియన్ ఎకానమీ కింద తయారు చేయడానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా రాష్ట్రానికే ప్రధానంగా తయారు చేయడానికి అన్నమాట స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా విశాఖ ఎకనామిక్ రీజన్ డెవలప్ చేస్తా ఒక ఎండ్ దగ్గర నుంచి రెండో పక్కన కోర్ స్ట్రెంగ్స్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వీటిని లివరేజ్ చేసుకుంటానే ఏఐ పైన ఫోకస్ పెడతా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ అవనియండి అండ్ క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేయటం అమరావతిలో అవనియండి అండ్ డేటా సెంటర్స్ లో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద కంట్రీనే దాదాపు అన్నమాట వైజాగ్ లో రావటం గూగుల్ లాంటి మల్టీనేషనల్ అన్నమాట అదానీ సహకారంతో ఎంత పెద్ద డేటా సెంటర్ డెవలప్ చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మల్టీ ప్రాంగ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ తోటి ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు దూసుకెళ్ళటానికి రెడీ అవుతోంది. అండ్ ఇన్ఫాక్ట్ ఆల్రెడీ స్టెప్స్ కూడా నడుస్తున్నాయి. అండ్ న్యూ ఏజ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక నేను చెప్పిన ఏఐ క్వాంటమ్ అనే కాకుండా ఇటు గ్రీన్ టెక్నాలజీస్ లో గ్రీన్ హైడ్రోజన్ అవనియండి అండ్ ఈవెన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ లైక్ స్పేస్ లో కానీ డ్రోన్స్ లో కానీ కూడా స్పెషల్ గా అన్నమాట స్పేస్ సిటీ డ్రోన్ సిటీ కూడా డెవలప్ చేయడం జరుగుతోంది. కాబట్టి పోటీతత్వం రెండు రాష్ట్రాలకి మంచిది. అండ్ రెండు రాష్ట్రాలు కూడా ముందుకెళ్తే ఉద్యోగ కల్పన తెలుగు యువతకి జరుగుతుందని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ ఈ కాంపిటేటివ్ నేచర్ అనేది ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి అని చెప్పేసి అని అంటాం. ఫర్ కంట్రీ ఆల్సో ఇట్ ఈస్ వెరీ గుడ్ అంట. రైట్. శేఖర్ రెడ్డి గారు, ఇప్పటికే ఐటీ ఫార్మా హబ్ గా ఉన్న హైదరాబాద్ కు ఫ్యూచర్ సిటీతో కొత్త దిక్కు చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఫ్యూచర్ విజన్ లో ఆ నవనగరం ఎలాంటి పాత్ర పోషించనుంది? మనం ఇక్కడ చూస్తే బేసికల్ గా సీఎం గారు చాలా మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నారు. ఒకటి మా మెట్రో ఫేజ్ 2 చేస్తున్నారండి. ఇట్ విల్ ఆల్సో గో టు అప్ టు ది భారత్ ఫ్యూచర్ సిటీ అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. దెన్ RRR కూడా వెరీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్. గ్లోబల్లీ మీరు ఎక్కడ చూసినా రివర్ ఫ్రంట్ ఉన్న నగరాలు చాలా గ్లామరస్ గా ఉంటాయి. ఇట్ విల్ అట్రాక్ట్ మోర్ టూరిజం. వినారా? ఇప్పుడు అంటే నేను అనుకుంటాను మనం ప్రాపర్ గా ఇప్పుడున్న సీఎం గారు ఇప్పుడు మేము చూసాం నిన్న మొన్న మేము వి హావ్ సీన్ ది వాక్ త్రూ ఆఫ్ ద మూసీ. ఇఫ్ రియల్లీ గోయింగ్ టు రియలైజ్ దాట్ ఐ థింక్ నెక్స్ట్ రాబోయే ఒక 20-30 సంవత్సరాలు మనం సింగపూర్ థాయిలాండ్ కాదు హైదరాబాద్ అని చెప్పుకుంటాం. టూరిజం డెస్టినేషన్ హైదరాబాద్ చెప్పుకోవడంత పెద్ద ఎత్తున మూసీ ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ లాంగ్ ఆ డిస్టెన్స్ చేయబోతున్నారు. మేజర్ గా టూరిజం స్పాట్స్ ఏవైతే కావాలో అక్కడ ఉండే యాక్టివిటీస్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి దట్ విల్ గివ్ హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ హైదరాబాద్ డెవలప్మెంట్. తర్వాత హైదరాబాద్ ఓల్డ్ సిటీ కూడా రీడెవలప్మెంట్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద మూసీ రీడెవలప్మెంట్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మొత్తం నగరమే మారిపోతుంది. ఇంకోటి అదే కాకుండా రీడెవలప్మెంట్ కాకుండా పెరినియల్ వాటర్ ఇస్తా అంటున్నారు. ఎంటైర్ త్రూ అవుట్ ద ఇయర్ ఈ రెండు పైన ఉన్న అప్పర్ ట్యాంక్స్ నుంచి వాటర్ పైన వాటర్ తీసుకొచ్చేసి ఇరిగేషన్ వాటర్ తీసుకొచ్చేసి ఈ మూసీ ద్వారానే కిందికి ఇరిగేషన్ వాటర్ తీస్తామంటున్నారు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనం కలలో కూడా అనుకోలేదు పెరినియల్ గా వస్తుందని. ఇది రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఈ పెరినియల్ వాటర్ తోటి కూడా చాలా ఫ్లరిష్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సీఎం గారు ఏమంటున్నారంటే మట్టాయి ఈ భారత్ ఫ్యూచర్ సిటీని ఒక సస్టైనబుల్ నగరంగా చేయాలని ఒక నెట్ జీరో నగరంగా చేయాలని ఆ డైరెక్షన్ లో రోడ్ మ్యాప్ చేస్తున్నాను. నేను IGBC ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నేను నేషనల్ వైస్ చైర్. మేము ఆల్రెడీ ఆడే MOU విత్ ది గవర్నమెంట్.
we are going to assist, give the inputs to the state government in developing the net zero. ఈ నెట్ జీరో నగరం చేయడం వల్ల కూడా ఈ వచ్చే ఇండస్ట్రీస్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఆపరేషనల్ కాస్ట్ కూడా తగ్గుతాయి. లాంగ్ టర్మ్ లో ఆపరేషన్ కాస్ట్ తగ్గుతాయి. డెఫినెట్ గా అక్కడ నుంచి ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళకు ప్రియారిటీ వస్తుంది. ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీ కూడా డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు యూజ్ దేర్. అండ్ సీఎం గారు యొక్క వారి పెద్ద కోరిక ఏంటంటే ఎంటైర్ ఈ స్కిల్ మొత్తం టోటల్ స్కిల్ ఏదైతే ఉందో అంటే ఈజ్ రీవాంపింగ్ ఎంటైర్ ఎడ్యుకేషన్ పాలసీ నౌ. Very shortly is going to already committee is formed. Experts are discussing. త్వరలో ఈ న్యూ ఎడ్యుకేషన్ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ డిక్లేర్ చేయబోతున్న సీఎం గారు. ఎక్కడైనా 10th క్లాసా 9th క్లాసా ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎనీ లెవెల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ మన పాలిటెక్నిక్ వాళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళ ఎనీ లెవెల్లో బయటికి వచ్చిన వాళ్ళు నైపుణ్యతోటే రావాలా అనేది వారు స్ట్రాంగ్ గా చెప్తున్నారు. దానికి కావాల్సిన ఎక్కడెక్కడ గ్రే ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి, వాటిని సరిదిద్దుతాము. సో మన వాళ్ళు పిల్లలు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా స్కిల్ ఉంటే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఈ దేశంలో ఎక్కడ పోయినా కానీ ప్రపంచంలో పోయినా కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా వారి ఫీలింగ్ మాకు కన్వే చేశారు కమిటీలో. ఐ థింక్ వీఆర్ ఆల్ వర్కింగ్, ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఆర్ వర్కింగ్ ద డైరెక్షన్. ఫ్యూచర్ లో వచ్చే స్కిల్ లెవెల్స్ కానీ ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడా తెలంగాణలో చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందని నేను చెప్పగలను. ఓకే ప్రసాద్ గారు, అక్కడ అమరావతి, ఇక్కడ ఫ్యూచర్ సిటీ, వీటికి అనుబంధంగా వివిధ రంగాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు, భారీగా మౌలిక వస్తువుల అభివృద్ధి, ఇవన్నీ ఉద్యోగాలు ఉపాధి పరంగా ఎలాంటి ఫలితాలు ఇవ్వచ్చు? సో యాక్చువల్గా మంచి ఫలితాలు ఇస్తాయండి. నేను కుటుంబరావు గారు చెప్పింది కాంపిటేటివ్ 2 స్టేట్లో ఉంటాయి అన్నారు. అలాగే శేఖర్ రెడ్డి గారు కూడా చాలా గట్టిగా చెప్పారు ఇవన్నీ కూడా. నేను 2 స్టేట్లోనూ పనిచేస్తూ యాక్చువల్గా ఈ 2 స్టేట్లు కాంపిటేటివ్నెస్ కాదండి, కాంప్లిమెంటరీగా ఉన్నాయి ఈ 2 స్టేట్లు కూడా. అది నిజంగా గొప్ప విషయం. దాని మూలంగా ఏమవుతుందంటే ఉద్యోగాలు, ఉపాధి ఇవన్నీ కూడా చాలా చక్కగా 2 స్టేట్లలో కూడా దొరకటానికి అవకాశం ఉంటుంది. ఇవి 2 కూడా ట్విన్ స్టేట్స్ ఆర్ సిస్టర్ స్టేట్స్ కింద అనుకోవాలి మనము. ఇవి 2 కూడా అమరావతి కానీ ఇటు ఫ్యూచర్ సిటీ కానీ అన్నీ కూడా దాదాపుగా ఇక్కడ రివర్ ఫ్రంట్, కృష్ణా రివర్ ఫ్రంట్ ఉంది, అక్కడ మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినవి జరుగుతూ ఉన్నాయి. అలాగే నెట్ జీరో కాన్సెప్ట్స్ 2 రాష్ట్రాలు అడాప్ట్ చేస్తున్నాయి 2 సిటీస్లోను. సో అంతా కూడా దాదాపు డిటో 2 కూడా కాంపిటేటివ్గా ఉంటున్నాయి. అండ్ అలాగే సేమ్ టైం 2 షేర్ చేసుకుంటున్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ అండి, బుల్లెట్ ట్రైన్ ఉంది చెన్నై నుంచి హైదరాబాద్కి వయా అమరావతి, అంటే డెవలప్మెంట్ ఆ కారిడార్ అంతా 2 స్టేట్లు డెవలప్ అవుతాయి, అక్కడ ఉద్యోగాలు వస్తాయి, అలాగే ఉపాధి జరుగుద్ది. అలాగే తెలంగాణ డ్రై పోర్ట్స్ నుంచి కూడా అంత కనెక్టివిటీ ఏపీలో ఉన్న సీ పోర్ట్స్ కన్నీ కనెక్టివ్ చేస్తాయి. అక్కడ ఆ కారిడార్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కలుపుద్ది. అంటే ఎక్కడ కూడా ఈ 2 స్టేట్లు కూడా చూస్తే ఒకటే, అంటే తెలుగు వాళ్ళంతా కూడా ఒకటేలాగా 2 సీఎంలు కూడా కలిసి మాట్లాడుకొని చేస్తున్నారు లేదు తెలియదు, కానీ అక్కడ ప్లానింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఈ 2 రాష్ట్రాలు గనక ఇలాగే గనక ముందుకెళ్తే డెఫినెట్గా తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ అచీవ్ అవుద్ది, ఆంధ్రప్రదేశ్ 2.5 ట్రిలియన్ ఎకానమీ అచీవ్ అవుద్ది. దీని మూలంగా ఉద్యోగాలు, ఉపాధి అనేది ఈ 2 స్టేట్లు కూడా చాలా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి బుల్లెట్ ట్రైన్ ఒకటి కూడా చెప్పుకున్నాము. అలాగే మనకి కనెక్టివిటీ ఫ్రమ్ ఇవి 2 అండి, అమరావతి నుంచి ఫ్యూచర్ సిటీకి కూడా కనెక్టివిటీ 6 లేన్ ఎక్స్ప్రెస్ వే రోడ్డు కూడా ఒకటి ప్రపోజల్ చేస్తున్నారు అప్ టు మచిలీపట్నం పోర్టుకి. సో అలాగే కృష్ణపట్నం పోర్టుకి కూడా కనెక్టివిటీ. అంటే ఇట్ ఈస్ రియల్లీ అండి చాలా 2 స్టేట్లు కూడా మాట్లాడుకొని చేసినట్టే ఉన్నాయి, కానీ ఎక్కడ కాంపిటేటివ్ అయితే నాకైతే కనపడలేదండి. ఓకే కుటుంబరావు గారు, గడిచిన 18 నెలల కూటమి పాలనలో 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే గ్రౌండింగ్ జరిగినట్లు, 7 లక్షలకు పైగా ఉద్యోగాలకు బాటలు పడినట్లు చెప్తున్నారు. ఈ విషయంలో గతానికి ఇప్పటికీ ఏంటి తేడా?
చాలా తేడా ఉందండి. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గణాంకాలని బట్టి కూడా చూస్తే కనుక మీరు అర్థం చేసుకోవచ్చు. 14-19 మధ్యలో పెరిగిన గ్రోత్ రేట్ తోటి 19-24 మధ్య జరిగిన విధ్వంసంతో కూడా కంపేర్ చేస్తే దాదాపు 19 నుంచి 24 వరకు జరిగిన విధ్వంసంతో 7.5 లక్షల కోట్ల వరకు అనమాట జిఎస్డిపి గ్రోత్ లాస్ అయ్యాం. అంటే పర్ ఇయర్ దాదాపు 1.5 కోట్ల చొప్పున అనమాట. అంటే రావాల్సిన రాష్ట్రానికి ట్యాక్సెస్ కూడా దాదాపు 70,000 పైచీలకు అనమాట నష్టపోవటం కూడా జరిగింది, రాకపోవటం. అంటే రాష్ట్రం ఓవరాల్ గా ఎంత నష్టపోయిందనేది చూడొచ్చు. ఆ గ్యాప్ అనమాట ఏదైతే వచ్చిందో ఒక డార్క్ ఏజ్ దగ్గర నుంచి ఇప్పుడు రాష్ట్రం కోలుకుంటా గత 18 నెలల్లో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న విజన్ తోటి, అగ్రెసివ్ స్టెప్స్ తోటి అండ్ భావితరాలకి ఒక ఆశ కల్పించాలని చెప్పేసి అనమాట దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లడంతో విజన్ డాక్యుమెంట్ కూడా రచించడం జరిగింది అండ్ ముందు స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇనీషియల్లీ మంచి డెవలప్మెంట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. గత సంవత్సరం గ్రోత్ రేట్ 24-25 ఏ విధంగా మంచి గ్రోత్ రేట్ నమోదు చేశాము. ఈ ఫస్ట్ 2 క్వార్టర్స్ లో కూడా గ్రోత్ రేట్ అనమాట క్లియర్లీ రాష్ట్రం అంచనాలకి మించి అనమాట సాధించే దిశగా కూడా ఉంది. అందులో డౌట్ లేదనమాట. ఈ సెకండ్ హాఫ్ అంచనాలు మీట్ అయితే కనుక రాష్ట్రం క్లియర్ గా 15% గ్రోత్ రేటు 25-26 ఇయర్ లో కూడా నమోదు చేస్తుందని అనుకుంటున్నాం. అండ్ 25-26 లో 15% అంటే కనుక ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ఆ గ్రోత్ రేట్ సస్టైన్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఏదైతే గనక ఒక ప్రణాళిక రచించాం అందులో లైక్ డీప్ టెక్ ఉంది. ఇవాళ డీప్ టెక్ ఇన్నోవేషన్ అనేది ఏంటంటే 4 వరల్డ్ క్లాస్ టెక్నాలజీ హబ్స్ రాష్ట్రంలో గనక ఎస్టాబ్లిష్ చేస్తే, ఎందుకంటే ఒక సామాన్యుడి లైఫ్ కూడా జనజీవనం కూడా ఇవాళ ఐఓటీ తోటి కంట్రోల్ అవుతుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తోటి. కాబట్టి స్టేట్ ఫోకస్ కూడా ఏఐ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డిజిటల్ సర్వీసెస్ కానీ వీటన్నిటిపైన ఫోకస్ పెట్టడంతో గవర్నెన్స్ కూడా ఎంతో సింప్లిఫై చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం వాట్సాప్ లోనే ఎన్ని సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి. బై ఫిబ్రవరి వచ్చేపాటికి అనమాట టోటల్ నెట్ ద్వారానే అన్ని సర్వీసెస్ ఇంక్లూడింగ్ రెవెన్యూ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రణాళిక రచించడం జరుగుతుంది. రెండో పక్కన యువతకి స్కిల్లింగ్ అవనియండి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో హబ్ అండ్ స్పోక్ మోడల్లో రాష్ట్రంలో మిగతా రీజన్స్ లో కూడా స్పోక్స్ లాగా డెవలప్ చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఇప్పుడు రాష్ట్రంలో డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయడం తోటి ఎస్పెషల్లీ విత్ టెక్నాలజీ సప్లై ఫ్రమ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ తోటి ఒక గ్లోబల్ నాలెడ్జ్ అండ్ సర్వీసెస్ హబ్ కింద ఆంధ్రప్రదేశ్ కూడా ఎమర్జ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తోంది. అండ్ ఆల్రెడీ ప్రణాళిక రచిస్తున్నాం. అదేంటంటే ఒక యూనిక్ స్కిల్ పాస్పోర్ట్ కూడా రియల్ టైం అనమాట ఆడిట్, స్కిల్ ఆడిట్ జరుగుతా యువతలో ఎవరికి ఏ ఉద్యోగం సూటబుల్ ఉంటుంది, ఎవరికి ఏది అనువుగా ఉంటుంది అనేది కూడా అనమాట చూపించటం, దిశ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ని జెండర్ ఈక్విటీ కోసం కూడా అనమాట ప్రమోట్ చేయటం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ కి ఒక టార్గెటెడ్ ఫిజికల్ సపోర్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. వీటన్నిటితో పాటు అనమాట ఆంధ్రప్రదేశ్ కున్న అడ్వాంటేజ్ గేట్వే టు ది ఈస్ట్ అనమాట. ఖచ్చితంగా ఫార్ ఈస్ట్ నుంచి కానీ ఇటు థాయిలాండ్ అవ్వనియండి, సింగపూర్ అవ్వనియండి, జపాన్ అవ్వనియండి, ఇటు సైడ్ ఆస్ట్రేలియా నుంచి అవ్వనియండి, రీజన్స్ కి భారతదేశానికి ఏ ఎక్స్పోర్ట్స్ అయినా ఆ దేశాల నుంచి రావాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మేజర్ గా ఒక గేట్వేగా ఎంటర్ అవటం కోసం అని చెప్పేసి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ కూడా అనమాట అన్ని ఎకనామిక్ జోన్స్ లో అక్రాస్ ద స్టేట్ అనమాట. కోస్టల్ సైడే కాకుండా ఇంటీరియర్ లో కూడా లైక్ అనంతపూర్, ఓర్వకల్ ఇక్కడంతా కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. కోస్టల్ లో వైజాగ్ కానీ, మచిలీపట్నం కానీ ఇవన్నీ కూడా అనమాట డెవలప్ చేయడం జరుగుతుంది. కొత్త పోర్ట్ లైక్ మూలపేటది కూడా అనమాట పోర్ట్ కమిషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ని ఈస్ట్ కోస్ట్ పైన కోస్టల్ కారిడార్ గా ఎవరు బీట్ చేయలేరనే పరిస్థితి కూడా వస్తుంది. చూడాలి. 2 డీప్ డ్రాఫ్ట్ మెగా పోర్ట్స్ ఉండే ఏకైక రాష్ట్రం కూడా ఈస్ట్ కోస్ట్ పైన ఆంధ్రప్రదేశ్ అవుతుంది. అది గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ ఎక్స్టెన్సివ్ రైల్ నెట్వర్క్ ఉంది.
కాబట్టి ఒక గ్లోబల్ ట్రేడ్ హబ్ కింద ఆంధ్రప్రదేశ్ ఎమర్జ్ అవుతుందన్నమాట ఇన్ కమింగ్ ఇయర్స్. అండ్ యాజ్ క్విక్లీ యాజ్ బై 2034 కొన్ని లక్ష్యాలు రీచ్ అయ్యే దిశగా కూడా రచించడం జరుగుతుందన్నమాట ప్రణాళికలు. అండ్ వీటన్నిటికీ కూడా పవర్ అవసరం కాబట్టి ముందు నుంచి పవర్ పైన అన్నమాట చాలా ఎంఫసిస్ పెట్టి హైబ్రిడ్ ఎనర్జీ సొల్యూషన్స్, గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ వీటన్నిటి కూడా ప్లాన్ చేసి ఆల్రెడీ బిగ్గెస్ట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్ ద కంట్రీ అనమాట. కమిషన్ కూడా కర్నూలులో చూసానమాట. ఒక ఎగ్జాంపుల్ కింద దేశానికే నిలిచింది అది. గ్రీన్కో కంపెనీ అనమాట లాంచ్ చేయడం చూసాం. అండ్ ఆల్రెడీ కమిషన్ అయిపోయింది. కాబట్టి ఒక ఎవ్రీ హౌస్ పిఎం కుసుమ్ ప్రోగ్రామ్ ని లెవరేజ్ చేసుకుని అనమాట ఒక ఎనర్జీ ప్రొడ్యూసింగ్ రూఫ్ టాప్ సొల్యూషన్ తోటి కూడా దిశగా వెళ్ళాలి అని చెప్పేసి కూడా అనమాట పవర్ లో అనమాట ప్లాన్స్ పెట్టడం జరిగింది. రెండో పక్కన మనిషికి ఏం కావాలి, వాటర్ కావాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇటు పోలవరం బై 2027 కంప్లీట్ చేసి కూడా రాష్ట్రానికి నీటి కొరత లేకుండా ఇంటర్లింకింగ్ రివర్స్ స్ట్రాటజీని అనమాట ఇంప్లిమెంట్ చేసి ఈక్విటబుల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఎవ్రీ ఏకర్ ఆఫ్ కల్టివేబుల్ ల్యాండ్ ఇన్ ద స్టేట్ అనమాట. అన్ని రీజియన్ రాయలసీమ అవనియండి, ఎక్కడ ఎత్తులో ఉన్న రీజియన్స్ అవనియండి, అన్నిటికి కూడా అనమాట వాటర్ రీచ్ అయ్యేటట్టు డ్రిప్ ఇరిగేషన్, జిఐఎస్ ఎనేబుల్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ తోటి, రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ తోటి కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. We have a concrete development plan right up to 2047. శేఖర్ రెడ్డి గారు, గడిచిన 2 ఏళ్లలో భారీ స్థాయిలోనే పెట్టుబడులు వచ్చాయి. మరి రానున్న రోజుల్లో వీటి రాక ఎలా ఉండనుంది? పైప్ లైన్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? పైప్ లైన్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు అనౌన్స్మెంట్ జరిగినాయి కానీ ఇంతకుముందు గతంలో జరిగిన అనౌన్స్మెంట్స్ కానీ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ డే, ఆల్టర్నేట్ డే, ఎవ్రీ వీక్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ వస్తూనే ఉన్నాయి. ఇనాగ్రేషన్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ డే వీఆర్ ఇన్ ద న్యూస్. ఇప్పుడు నేను ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఐ థింక్ విత్ ఇన్ నో టైమ్ ఇట్ విల్ బి ఓవర్. అంటే ల్యాండ్ అనేది సరిపోదు ఇంకా మనకు. నేను అనుకునేది అంటే ఇప్పుడు మనకు రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇప్పుడు రెడీ స్టార్ట్ చేస్తున్నారు. అది అబౌట్ 360 కిలోమీటర్స్. అది ఈ ఎట్లయితే ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ఎట్లయితే ఉందో అదే విధంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ మొత్తం 360 కిలోమీటర్స్ లో కూడా మనకు దాని మీద కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ రావడానికి అవకాశం ఉంది. ఫ్యూచర్ భారత్ ఫ్యూచర్ సిటీ లాంటివి ఇంకెన్నో రావచ్చు, ఇంకొక 10 రావచ్చు, అవకాశం ఉంది. ఆ డిఫరెంట్ కంట్రీస్ వచ్చి కూడా వాళ్ళ ఓన్ ఇండస్ట్రియల్ పార్క్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆర్ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు కూడా మొబిలైజ్ చేసి కూడా వాళ్ళు ఇండస్ట్రియల్ పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం మాట్లాడుకున్నాం, దిస్ ఈస్ ద పీస్ఫుల్ స్టేట్. ఈ 2 స్టేట్ కూడా పీస్ఫుల్ స్టేట్ కాబట్టి మనకు మంచి కనెక్టివిటీ ఉంది. కాబట్టి డెఫినెట్ గా దెర్ ఇస్ ఎ స్కోప్ టు ఫర్దర్ ఎక్స్పాండ్ ఆన్ ద రీజనల్ రింగ్ రోడ్. అంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడితే, మనకి ఎంత విజన్ ఉంటే, మనం ఎంత మార్కెటింగ్ చేసుకునే శక్తి ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి స్కోప్ ఉంది ఇక్కడ. ఎందుకంటే మన ఎండ్ ప్రోడక్ట్ కాస్ట్ మీరు ఏ విధంగా చూసుకున్నా అది సర్వీసెస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మన దగ్గర తక్కువ ఉంది. మన దగ్గర టాలెంట్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది. గతంలో మన ప్రసాద్ గారు అన్నట్టు మన దగ్గర పవర్ కానీ వాటర్ కానీ సర్ప్లస్ ఉంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా బేసిక్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ఎంత మనం మాక్సిమం మనం మార్కెటింగ్ చేసుకోవటం గ్లోబల్లీ. ఎందుకంటే ఇప్పుడు మన ఓన్లీ ఇండియానే కాదు కదా, గ్లోబల్లీ మనం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి అంత స్ప్రెడ్ అవుతున్నాం మనం. డైలీ బేసిస్ వీఆర్ స్ప్రెడింగ్ ద న్యూస్ ఆర్ గోయింగ్, పాజిటివ్ న్యూస్ ఆర్ గోయింగ్. కాబట్టి డెఫినెట్ గా దేర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్ టు అట్రాక్ట్ మెనీ ఫోల్డ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ తెలంగాణ అండి. తప్పగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఓకే ప్రసాద్ గారు, పెట్టుబడుల అనుమతులతో పాటు వాటి ఏర్పాటుకు ఆయా సంస్థలకు ప్రభుత్వాలు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నాయి? ఈ విధానంలో ఏమైనా మార్పుల అవసరం ఉందంటారా? ప్రస్తుతానికండి ల్యాండ్ అనేది వాళ్ళు దాదాపుగా అంటే కన్సెషన్ రేట్లో ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే కుటుంబరావు గారు చెప్పినట్టు ఎస్క్రో అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసేసి, అంటే దాదాపుగా ఏంటంటే ఎస్ఎంఈస్ అంటే యాక్చువల్గా ఏ కంట్రీ అయినా డెవలప్ అవ్వాలంటే అండి ఫస్ట్ మనము స్టార్టప్ కంపెనీస్ని, ఆ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేది బాగా డెవలప్ చేయాలండి. అది డెవలప్ అయిన ఏ కంట్రీ అయినా సరే, అంటే స్టార్టప్ కంపెనీస్ కనుక ఎన్ని ఎక్కువ ఉంటే అక్కడ అన్ని ఇన్నోవేషన్స్ ఉంటాయి, అంత డెవలప్ ఉంటుంది.
ఇక్కడ ఎస్క్రో అకౌంట్స్ అన్ని ఓపెన్ చేసి ఎస్పెషల్లీ ఏదైతే వీళ్ళకి ఈ స్టార్టప్ కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవి ఇమీడియట్గా పడితాయండి. స్టార్టప్ కంపెనీస్ అన్ని గ్రో అవుతాయి. దాదాపు 50%, 25% గ్రోత్లో ఉండటం కాదు, 75% స్టార్టప్ కంపెనీస్ అన్న గ్రో అవ్వాలి, అంటే క్లోజ్ అవ్వకూడదు. ఆ సిస్టమ్ ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈజీ ఆఫ్ డూయింగ్, స్పీడీ ఆఫ్ డూయింగ్ ఇవన్నీ చెప్తున్నాం, కానీ కొంత ప్రాబ్లమ్స్ అయితే ఇండస్ట్రియలిస్ట్స్ ఫేస్ చేయటం అనేది జరుగుతూ ఉంది. దాన్ని కొంచెం బ్యూరోక్రాటిక్ వేలో కానీ ఫాలోఅప్లో కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వాటరు, పవరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏంటంటే రోడ్స్, ఇవి 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేస్తే గవర్నమెంట్ టైమ్లీ కనుక ఇచ్చేస్తే ఆ ప్రాజెక్ట్స్, ఇంకా మిగతా అన్ని అవసరం లేదండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఈ 3 ఇవ్వాలి. వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఇదే, పర్మిషన్స్ ఇవ్వాలి, వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి, పవర్ ఫెసిలిటీ ఇవ్వాలి, మంచి రోడ్ నెట్వర్క్ ఇవ్వాలి. మిగతా ఏం అక్కల. ఇప్పుడు కియా మోటార్స్ కానీ ఇవన్నీ చూడండి ఎంత డెవలప్ అయ్యి ఎలా వెళ్తున్నాయి. అలాగే ఎక్కడ పెట్టినా సరే ఇవి 3. హైదరాబాద్ ఎస్పెషలీ ఎకో సిస్టమ్ ఎందుకు అంత బాగుంది, అవుటర్ రింగ్ రోడ్ ఉంది కాబట్టి, ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే వాటర్ సప్లై మేము మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు 4 సోర్సెస్ నుంచి తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఆ ఫలితం అంతా కూడా సక్సెస్ఫుల్గా అనుభవించడం జరుగుతుంది, ఈవెన్ గోదావరి నుంచి కూడా. సో ఇవన్నీ కూడా అంటే గవర్నమెంట్ అనేది వాళ్ళు ఇవ్వాల్సినవి ఏమిటి అనేది ఇచ్చుకుంటే దాదాపుగా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇంకా వితౌట్ ఎనీ ఫెయిల్ అన్నీ కూడా డెవలప్ అవటానికి అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అంటే చైనా నుంచి టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా వేరే కంట్రీస్ నుంచి వచ్చే టెక్నాలజీస్ అన్నీ కూడా ఇక్కడ కూడా అంటే మనం ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండాలండి. సపోజ్ ఇప్పుడు మనకి మెయిన్ మనం మాట్లాడుతున్నంత కూడా చిప్స్ ఇవన్నీ కూడా అంటున్నాము. ఆ చిప్స్కి నిజంగా ఏంటి అనేది పూర్తి టెక్నాలజీ మన దగ్గర లేదు, తైవాన్ దగ్గర ఉంది. ఏది సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ది. అవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి కొలాబరేటివ్ అప్రోచ్లో వెళ్ళాలి. దేనికంటే ఇప్పుడు చాలా కంట్రీస్, శేఖర్ రెడ్డి గారు అన్నారు, ఇప్పుడు హైదరాబాద్లో జపనీస్ కంపెనీస్ ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడానికి తిరుగుతూ ఉందండి. అలాగే తైవాన్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, అలాగే ఏపీలో కూడా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం తీసుకొచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా ఈజీగా చేయగలిగేటట్టు ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఇవన్నీ కూడా చేస్తే గ్యారంటీగా ఇండస్ట్రియలిస్ట్ అంతా విల్ బి హ్యాపీ అండి. ఇక్కడ చెప్పండి. కాంపిటేటివ్ లేవు. చైనా +1 సిటీస్ గా మనకు కావాలంటే, మన కాంపిటీషన్ లో ఉండాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనము ఈ స్టార్టప్స్ కంపెనీ కానీ ఎంఎస్ఎంఈ కానీ ల్యాండ్ కొనుక్కొని దాని మీద బిల్డింగ్ కట్టేసి దాని మీద జిఎస్టీ కట్టి వీటన్నిటి మీద మన ఇంట్రెస్ట్ కట్టే వరకు ఇది మన ప్రోడక్ట్ కాస్ట్ పెరుగుతుంది. గతంలో 40-50 ఇయర్స్ బ్యాక్ మన ఏపీలో ఉన్న ఇండస్ట్రియల్ పాలసీస్ ఏంటంటే షెడ్ కట్టించేవాళ్ళు, రెడీమేడ్ షెడ్ ఇచ్చేవాళ్ళు. ఎంఎస్ఎంఈ వాళ్ళందరికీ కూడా స్టార్టప్స్ కు ఇచ్చేసి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేవాళ్ళు, వాటర్, పవర్, డిఫరెంట్ పేమెంట్ తోటి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఆ పాలసీ తిరిగి కనుక మనం తీసుకురాగలిగితే ఎంఎస్ఎంఈకి స్టార్టప్స్ కు మే రిక్వైర్ 1000 స్క్వేర్ ఫీట్, 2000 స్క్వేర్ ఫీట్, 5000 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది వాళ్ళకి. స్టార్టప్స్ వాళ్ళు తీసుకొచ్చి మిషన్ తీసుకొచ్చి తెలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, ఇక్కడ డొమెస్టిక్ కన్సంప్షన్ కూడా ఇస్తారు. దే విల్ బి మోర్ కాంపిటేటివ్. They will be more competitive, and but they are the only people after agriculture and real estate. They are giving more employment. Right. So అక్కడ కొంత ఏదైతుందో మనము మనకు ఇన్సెంటివ్స్ అప్ ఫ్రంట్ ఇవ్వగలుగుతాయి, ఇన్సెంటివ్స్ అప్ ఫ్రంట్ ఇవ్వగలిగితే అలాంటి వాళ్ళకు లైసెన్స్ అనేది ఆన్లైన్ లో ఇచ్చేసేయాలా. వాళ్ళ వి షుడ్ ట్రస్ట్ దెమ్. దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రెస్, పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎవరో ఒకరు అయితే తప్పు చేస్తారు కానీ వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనకు ఉన్న దాంట్లో ఇప్పుడు ఇంకా ఇంకా చేయాలి, చాలా చేయడం వల్ల కాస్ట్ తగ్గుతుంది, కాంపిటేటివ్ గా ఉంటారు వాళ్ళు. ఓకే, కుటుంబరావు గారు, ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్స్ గా మారిన తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో ఆర్థిక వృద్ధి ఎలా ఉండనుంది? ఫలితంగా ప్రజల తలసరి ఆదాయంలో ఎలాంటి మార్పులు చూడొచ్చు? ఆల్రెడీ మనం చూసామండి గత 10 సంవత్సరాల్లో అయిన డెవలప్మెంట్స్ తోటి అనమాట. మధ్యలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఒక విధ్వంసం ఏజ్ అనమాట 1924 తర్వాత ఇవాళ తలసరి ఆదాయం అనమాట ఆంధ్రప్రదేశ్ లో 2,66,000 ఉండటం కూడా మనం చూస్తున్నాం. వేరే తెలంగాణ బికాస్ ఆఫ్ హైదరాబాద్ అడ్వాంటేజ్ అనమాట 3,87,000 వెళ్ళిపోవటం కూడా చూసాం. వ్యత్యాసం దాదాపు 1,20,000 దాకా వ్యత్యాసం కూడా వచ్చేసింది. అయితే క్లియర్లీ
ఈ వ్యత్యాసం పూడుస్తా ముందుకెళ్ళటానికి అనమాట ప్రణాళిక రచించి ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ మోడ్స్ లో అనమాట ముందుకెళ్తాను. ఆ డిఫరెంట్ మోడ్స్ లో అంటే గనక ఈవెన్ 10% వృద్ధి రేట్ అయితే ఎన్ని టైమ్స్ పెరుగుతాం, అదే గనక 12% వృద్ధి రేట్ అయితే ఎన్ని టైమ్స్ జిఎస్డిపి పెరిగి తలసరి ఆదాయం ఎంత పెరుగుతుంది అట్లా అని. అదేవిధంగా 15% వృద్ధి రేటు పెరిగితే గనక ఎంత అవుతుందని ఇందాక నేను చెప్పాను క్లియర్లీ. 15% వృద్ధి రేటు చొప్పున పెరిగితే గనక దాదాపు అనమాట 2.4 ట్రిలియన్ ఎకానమీనే కాకుండా 66 లక్షలు అంటే డాలర్ టర్మ్స్ లో చూస్తే $42,000 తలసరి ఆదాయం అవుతుంది. 66 లక్షలు రూపీస్ లో అవుతుంది అనమాట. అయితే ఈ లక్ష్యాలు పేపర్ పైన కాకుండా నిజం కావాలి అంటే కనుక డెఫినెట్లీ ఏదైతే ప్రాజెక్ట్స్ అట్రాక్ట్ చేయగలుగుతున్నామో వాటిని ఇంప్లిమెంట్ చేయగలగాలి. క్లియర్లీ ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్స్ కూడా అదే మనం చూస్తున్నాం. ఆల్రెడీ మొన్న వైజాగ్ సమిట్ అప్పుడే 13 లక్షల కోట్ల వర్త్ అనమాట ప్రాజెక్ట్స్ రావటం. ఓవరాల్ గా ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల కోట్ల వరకు ప్రాజెక్ట్స్ తీసుకురావటం. అయితే ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటానికి నిర్వచనం అన్నమాట ఎస్ఐపిబిలో ఆల్రెడీ వైజాగ్ సమిట్ లో వచ్చిన 13 లక్షల ప్రాజెక్టులో 8 లక్షల ప్రాజెక్టులు క్లియర్ చేసేయటం ఎస్ఐపిబిలో. ఇంత స్పీడ్ గా దేశంలో ఏ రాష్ట్రం కూడా చేసి ఉండకపోవచ్చు. కాబట్టి ఇది వరకు ఏదైతే కనుక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 2018-19లో ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఫస్ట్ ఉండిందో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా దేశంలో నెంబర్ 1 గా ఉంది. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అందుకనే మేజర్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ అట్రాక్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్స్ లైక్ ఆర్సెల్ఆర్ మిట్టల్ అనమాట అనకాపల్లి ఏరియాలో రావటం, అది ఆల్రెడీ ప్రాజెక్ట్ క్లియర్ అయ్యి ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యి అన్ని కూడా అయిపోవటం జరుగుతుంది. ఇంత ఫాస్ట్ గా ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇది వరకు జరిగి ఉండదు. అదే విధంగా కళ్యాణి గ్రూప్ అంటే భారత్ ఫోర్జ్ గ్రూప్ అనమాట డిఫెన్స్ సెగ్మెంట్ లో ఎట్లా ముందుకి దూసుకెళ్తాంది ఆంధ్రప్రదేశ్ లో. అండ్ సైమల్టేనియస్ గా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీడీఎల్ అనమాట ఇన్వెస్ట్మెంట్స్ పెడతాంది. అండ్ ఆల్రెడీ మనం చూసాం రీన్యూబుల్ ఎనర్జీలో టాటా పవర్ గానీ, అదానీ గానీ, రీన్యూ గానీ, ఈకోరెన్ గానీ, ఆస్థా గ్రీన్ ఎనర్జీ గానీ ఎంత హెవీ ఇన్వెస్ట్మెంట్స్ సోలార్ విండ్ ప్రాజెక్ట్స్ లో పెడుతున్నారు. అండ్ అదే విధంగా అనమాట టెక్నాలజీ డేటా సెంటర్స్ లో గూగుల్ అవనియండి అండ్ ఈవెన్ రిలయన్స్ కూడా 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ పెట్టడానికి, సోలార్ ప్రాజెక్ట్ పెట్టడానికి ఎట్లా ముందుకు వచ్చిందో కూడా చూస్తున్నాం. కాబట్టి రాష్ట్రం స్టెప్స్ తీసుకుంటుంది. బ్యూరోక్రాట్స్ డెఫినెట్లీ ఇందా ప్రసాద్ గారు కాస్త డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకా సీఎం గారి స్పీడ్ కి సీఎం గారి తన లోకేష్ గారి స్పీడ్ కి బ్యూరోక్రాట్స్ అందుకోలేకపోతున్నారని చెప్పేసి నాకు కూడా ఫీలింగ్ ఉంది. ఎందుకంటే వీ నీడ్ టు డూ మచ్ ఫాస్టర్ ఈవెన్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అంటాను. ఓకే, ఎందుకంటే ఆ 15% గ్రోత్ రేట్ రావాలి, అనుకున్న లక్ష్యాలు రీచ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం మోర్ కోఆపరేషన్ ఫ్రమ్ బ్యూరోక్రసీ ఉండి ఏదైతే ముఖ్యమంత్రి గారి విజన్ ఉందో అది ట్రాన్స్లేట్ అవ్వాలి రియాలిటీ కంటే మాత్రం డెఫినెట్లీ ప్రజల సహకారం కూడా ఉండాలి. అండ్ ఓవరాల్ గా అనమాట భావితరాల్ని దృష్టిలో పెట్టుకునేనమాట ఆంధ్రప్రదేశ్ విజన్ కూడా ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. రైట్, ధన్యవాదాలండి కుటుంబరావు గారు, శేఖర్ రెడ్డి గారు, ప్రసాద్ గారు. ఇది వాటి ప్రతిధ్వని.